మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. బూది అంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భంలో పిల్లగా రూపడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మనకు తోడై ఉంటాడు. మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. అన్ని విషయాలలో మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. మనం దేవుని బట్టి సంతోషించాలి. మనం ఎన్నడూ కూడా దేవుడు విడువడు, ఎడబాయడు. మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రతిదినము దేవునితో సహవాసం అయిన వారిగా మనము ఉండాలి. మనము దేవుని వెంబడించే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయ్యా జగత్తుకున్నది వేయబడక ముందే ఏర్పరచుకున్న దేవుడు తండ్రి. తల్లి గర్భంలో ప్రభా అయ్యా తండ్రి పిన్నంగా రూపడక ముందే ప్రభుని ఏర్పరచుకున్న దేవుడు నాని స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ విషయంలో కూడా తండ్రి భయపడద్దు, దిగులు పడద్దని ప్రభాతో మాట్లాడినావు ప్రభా. నీకు స్తోత్రాలు. మాకు తోడైంది వాడు, బలపరచువాడు, ఆదరించేవాడు, ధైర్యపరచువాడు. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యానికి వందనాలు. మా చేయి పట్టుకొని నడిపించేవాడు దానికి స్తోత్రాలు అయ్యా. అన్ని విషయాలు ప్రభుకు సహాయం చేయడానికి స్తోత్రాలు చూపిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. తల్లి మా జీవితాలు అద్భుత కార్యాలు జరిగించేవాడు దానికి స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతండి అయ్యా. ఆరోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు ప్రభా. తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించిన ఆయన వారికి బాధ సమస్యలు తొలగించండి ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించి దాని వరకు అప్పులు తెచ్చి ఆశను దీవించడానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలయ్యా తనకి స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మాయం పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ రీతిగా మనకు తోడుగా ఉంటాడు. ఇదో పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.